అంశము నెగ్లిజెన్స్. చెప్పండి ఏంటిది? ఏజెన్స్ నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యము. నిర్లక్ష్యము తెలుగులో ఏంటిది? నిర్లక్ష్యం. యవనస్తులకు ఏమి ఎక్కువ? అబ్బా మీరే చెప్తున్నారు, నిర్లక్ష్యం. ఇంగ్లీష్లో ఇంకో మాట కూడా అంటే ఇగ్నోర్. ఇగ్నోర్ అంటే ఆలోచనలోకి తీసుకోపోవటం, తెలియనట్లుగా దాటిపోవటం, తెలియనట్లుగా దాటిపోవటం, పట్టనట్లుగా పట్టించుకోకపోవటం. నెగ్లిజెన్స్ అనే మాటకు కరెక్ట్గా తెలుగు మీనింగ్ ఏంటంటే ఉపేక్ష, అజాగ్రత్త. చెప్పండి ఏంటిది? అజాగ్రత్త. అజాగ్రత్తగా ఉంటాం. యవన ప్రాయంలో ఎన్నిసార్లు చెప్పినా మీరు జాగ్రత్తలు పాటించరు. మనం రోడ్డు మీదకి వెళ్తుంటే ఇటువైపు మలుపు ఉంది, జాగ్రత్తలు పాటించండి అని ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంటాయి? యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ప్రమాదము జరుగు స్థలము. కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించండి. కానీ పాటించం. ఏం చేస్తాం? అక్కడే స్పీడ్కి పోతారు. తాగి ఏం చేయకూడదు? డ్రైవ్ చేయకూడదు. కానీ ఏం చేస్తారు? తాగుతారా? నిర్లక్ష్యం ఎక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ, అజాగ్రత్త ఎక్కువ. యవనస్తులకి అజాగ్రత్త ఎక్కువ. సామెతల గ్రంథం ఒక మాట ఈరోజు మూలవాక్యం తీసుకొని ఏ విషయాల్లో నిర్లక్ష్యం ఉంటున్నారో సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం ఈరోజు మూల వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. చదవండి అందరూ ఆ మాట చదవండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు ఏమవుతాడంట? అబ్బా, ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఎలా ఉంటే? అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఆరోగ్యం విషయంలో, ప్రవర్తన విషయంలో, జీవితంలో మనం ఎలా ఉండకూడదు? అజాగ్రత్తగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. భవిష్యత్తులో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒక మంచి భవిష్యత్తు మనం కలిగి ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవుని వాక్యం చెప్తుంది నిర్లక్ష్యం మంచిది కాదు, అజాగ్రత్త మంచిది కాదు. పెద్దలు ఒక మాట చెప్పి, బుద్ధి చెప్పి గద్దించినప్పుడు లోబడాలి. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడు. చెప్తుంది తల్లి, రే మార్చుకో, ప్రవర్తన మార్చుకోరా, జాగ్రత్తలు పాటించురా, కష్టపడి చదువురా, సమయం పోగొట్టుకోబాకురా. మీరేమనుకుంటారు తెలుసా? రొటీన్ డైలాగులే అయ్యి. మాకంతా తెలుసులే అమ్మా. యవనస్తులుగా మీకుండే ఒక ఆలోచన ఏంటంటే, పాస్టర్ గారు మీరేం చెప్పాల్సిన పనిలో మాకంతా తెలుసండి. మా అమ్మ నాన్న మీరేం చెప్పాల్సిన పనిలో మాకంతా తెలుసు, వీ నో ఎవ్రీథింగ్, మాకు నువ్వేం చెప్పాల్సిన పని లేదని నిర్లక్ష్యం వహించి నిర్లక్ష్యంతోనే ప్రాణాలు ముప్పు తెచ్చుకుంటున్నారు యవన బిడ్డలు. ఈరోజు దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది నిర్లక్ష్య పెట్టిన కొన్ని విషయాలు, వారు ఏవే విషయాలు నిర్లక్ష్య పెట్టారో
బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. చూడండి, మొట్టమొదటిగా సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము, ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు, ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి. ఎవరిని నిర్లక్ష్యం చేశారు? మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకొంటిరి. ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేలీలు, ఎందుకురా మాకు ఈ బాధ, యూత్ మీటింగ్కి ఎందుకు వచ్చావురా బాబు, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటిరి. మీరు మీ మధ్యనున్న యెహోవాను ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారి మధ్యలో చేసిన ఘనకార్యాలన్నీ మర్చిపోయి వారు ఎవరిని నిర్లక్ష్య పెడుతున్నారు? మన మధ్యన ఉన్న దేవుణ్ణే నిర్లక్ష్య పెట్టారు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఉన్నాడా లేడా? ఈ సాయంత్రం ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో మనకు తెలియకుండానే ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఉంది. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయవాంఛలు ఎరిగినవాడు, నీ జీవితం ఎలా నడుస్తుందో ఎరిగినవాడు, నీ బ్రతుకు తెలిసినవాడు, నా బ్రతుకు తెలిసినవాడు. ఏ మార్గాల్లో నడుస్తున్నావో, ఎలా నడుస్తున్నావో, ఎటువంటి ఆలోచన చేస్తున్నావో, నీ బ్రతుకులో ఉన్న పోరాటాలేంటి, శోధనలేంటి, ఎక్కడ పడుతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో అన్నీ ఎరిగిన దేవుడు. కాబట్టి ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతాను. నిర్లక్ష్య పెడుతున్నావు, నువ్వు ఎక్కడో నిర్లక్ష్య పెడుతున్నావు. ఎవరిని నిర్లక్ష్య పెట్టానయ్యా? యేసయ్యా, నన్నే, మీ మధ్యనున్న దేవునే మీరు నిర్లక్ష్య పెట్టారు. ఇశ్రాయేలీలు నిర్లక్ష్య పెట్టినట్టుగా అనేక సార్లు మనం కూడా మన దేవుని మనం ఏం చేసామో? నిర్లక్ష్య పెట్టామో, పట్టించుకోవటంలా. బైబిల్ చెప్తుంది దుర్దినములు రాకముందే. ఎప్పుడంట? చదవండి ఆ మాట కూడా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. చదవండి అమ్మా ఎవరైనా గట్టిగా. దుర్దినములు రాకముందే. ఏ దినాలు? అసలు రాబోయే దుర్దినాలే. గట్టిగా వినండి అయ్యలారా, యవనస్తులారా, లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, ఏ వయసు వారు వింటున్నారో నాకు తెలియదు, కానీ రాబోయే దినాలు, ఇప్పుడున్న దినాలు ఏ దినాలు? ఎటు చూసినా మనుషుల మీదకి మనుషులు, రాజ్యముల మీదకి రాజ్యాలు, కుటుంబాల్లో ఎక్కడ సమాధానం లేని పరిస్థితులు, సంఘాల్లో సమాధానం లేని పరిస్థితులు, యవన బిడ్డల జీవితాలు ఏమైపోతాయో అనిపిస్తున్న దినాలు ఇవి. ఏ దినాలమ్మా ఇవి? దుర్దినాలు. చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. అంటే వచ్చేసినాయి. ఈ ఫోన్ వల్ల నాకు సంతోషం లేదు. ఒకరోజు చెప్తా, నువ్వు ఈ చెడు బొమ్మల వలన, ఈ చెడు స్నేహాల వలన, ఆ ఏబిఎం కాంపౌండ్ ఆ అమ్మాయి వలన, ఇదిగో ఈ అబ్బాయి వలన నాకు అసలు బుద్ధి పొరపాటు అయిందయ్యా. ఈ అబ్బాయితో సహవాసం చేసి, ఈ అమ్మాయిని ప్రేమించి లవ్ లెటర్ రాసి, అయ్యో బుద్ధి పొరపాటు అయిపోయిందయ్యా అని చెప్పే సంవత్సరాలు రాకముందే చూసారా బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో? రాకముందే. తర్వాత తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఎప్పుడు తెచ్చుకోవాలి దేవుణ్ణి? బాల్య దినాలే. అయితే బాల్యం గడిచిపోయి ఏ ప్రాయంలోకి వచ్చారు? అయినా ఇప్పుడు దేవుని మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం.
దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, బైబిల్ అన్నా, వాక్యమైనా, పాటలైనా, ప్రార్థన అంటే ఎంత నిర్లక్ష్యమో. పైన మాట కూడా చదవండి, 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11:9. యవనుడా, నీ పేరు పెట్టుకోండి. యవనుడా అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. చదవండి, పేరు పెట్టుకోండి అమ్మలారా, పెట్టుకోండి. నీ యవనమందు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని అది మాత్రం జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఫోన్లు చూస్తున్నావు, ఆ మూల ఏ మూల తిరుగుతున్నావు, ఏ గొంతులో చూసినా నువ్వే కనపడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, రహస్య పాపాలన్నీ కడుపులో పెట్టుకున్నావు. మా అమ్మ మా నాన్న అమాయకుల్ని అనుకుంటున్నావేమో. నువ్వు చేస్తున్న ప్రతి దానిని బట్టి ఒకరోజు దేవుడు నిన్ను ఎక్కడ తేపోతున్నాడు? తెస్తాడు మొత్తం. మీకు తెలుసా, మనం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మీ పేరు పిలుస్తాడు దేవుడు. ఏం పిలుస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. మీరు చూస్తూ ఉండగానే ఇట్లా స్క్రీన్స్ ఓపెన్ అయిపోతాయి. ఏం ఓపెన్ అయిపోతాయి? స్క్రీన్స్ ఓపెన్ అయిపోతాయి. మీరు చూస్తూ ఉండగానే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎప్పుడు, ఏ గొంతులో, ఏ సందులో, ఎక్కడ, ఏ మూల, ఏ ఇంట్లో ఏమేం చేశారో మొత్తం ఏమైద్ది? ఈ సీసీ కెమెరాకే భయపడుతున్నాం. షాపులు బయట రాస్తారు, సీసీ కెమెరాలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? గమనిస్తున్నాయి. కాబట్టి మీరు ఆ సీసీ కెమెరాలకే నువ్వు భయపడతావే. మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారని రాస్తాడు షాపులుడు, వాటికే భయపడతావే. కానీ నిరంతరం దేవుని కనుదృష్టి మిమ్మల్ని ఏం చేస్తుంది? గమనిస్తుంది. చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడయ్యా. మీరు చేసిన ప్రతిదీ వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు ఒకరోజు. మనం చేసిన ప్రతిదీ, నేను చేసిన ప్రతిదీ, ఇంత వాక్యాన్ని బోధించి నేను ఏదైనా చేస్తే దేవునికి విరోధమైనది అది వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. మనం అనుకోవచ్చు ఎవరు చూడలేదులని, కానీ ప్రభు అన్నీ చూస్తున్నాడు. జాగ్రత్త. ఇశ్రాయేలీలు యెహోవాను నిర్లక్ష్యపెట్టి, ఎక్కడైనా దేవుని నిర్లక్ష్య పెడుతున్నావా? యవ్వన ప్రాయంలో దేవునికి ఉంచవలసిన భక్తి, దేవుని మీద ఉండవలసిన ఆ భయము లేకుండా ప్రవర్తిస్తున్నావా? దేవుడు గమనిస్తున్నాడు. వారు యెహోవాను నిర్లక్ష్యపెట్టి, ఎవరు నిర్లక్ష్యపెట్టారు? యెహోవాను నిర్లక్ష్యపెట్టి. రెండో మాట చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం, పాత నిబంధనలో ఆఖరి పుస్తకం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఏం చేయాలండి? కుమారుడు బాధ్యత ఏంది? చెప్పాలి గట్టిగా. కుమారుడు బాధ్యత ఏంది? ఏం చేయాలి? కుమారుడు, మీరు గణపరుస్తున్నారా? మీ తండ్రిని మీరు గణపరుస్తున్నారా? కుమారుడు అంటే, బైబిల్లో కుమారుడు అంటే దాని పక్కన ఎవరున్నారు? కుమార్తెలు కూడా ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? కుమారుడు, కుమార్తె యొక్క బాధ్యత ఏంటి? తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, ఏం నిర్లక్ష్య పెడుతున్నారంట? దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుని నామం, యేసయ్య నామం, యేసయ్య మాట, యేసుని నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో యేసయ్య నామం అంటే యేసయ్యే. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం, ఘనమైన నామం.
శక్తిగల నామం, అద్భుతములు చేయు నామం. శృంగారం మన దేవాలయం దగ్గర కుంటి భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. పేతురు యోహాన్లు వెళ్తున్నారు మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసుకోవటానికి దేవుని మందిరంలోకి. ఈ భిక్షగాడు వాళ్ళని చూసి తేరు చూసి అడుగుతున్నాడు, ఏమైనా భిక్ష వేస్తారా అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? నీకు భిక్ష వేయడానికి మా దగ్గర అయితే వెండి బంగారములు లేవు, కానీ వెండి బంగారముల కంటే శ్రేష్టమైన యేసు నామమున నువ్వు లేచి నడువు అని చెప్పగానే వాడు లేచి నడిచి గంతులు వేసెను. చూసారండి, వెండి బంగారముల కంటే ఘనమైన నామం ఏ నామం? యేసయ్య నామం. యేసయ్య నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారా? యేసయ్య నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారా? ఈ నామముననే కదండి, నా నామమున మీరు నన్నేమడిగినను. యోహాను 14:14 చదవండి. యేసుప్రభువు వారు చెప్పిన మాట, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 14. యోహాను సువార్త 14:14 చదవాలి. ఏముందో చదవాలి గట్టిగా. నా నామమున నేను చేతునంటే ఆయన నామాన్ని మనం ఏమడిగినా. ప్రార్థన చేసేటప్పుడు ఏ నామంలో చేస్తాం? యేసయ్య నామమే. ఆయన నామమున మనం ఏమడిగినా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏమడిగినా చేస్తాడు ఆయన. యేసయ్య నామంలో మనం ఏది అడిగినా చేస్తాడు. అయితే ఆయన నామాన్ని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. ప్రార్థన చేసుకోవటాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. ఒకటి యెహోవాని నిర్లక్ష్య పెడుతున్నారు, రెండోది ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు చాలామంది. ప్రార్థన చేస్తున్నామంటే యేసయ్య నామములు అడుగుతున్నాం అనమాట. యేసయ్య నామములో నువ్వేదడిగినా అక్కడేమైనా షరతులు పెట్టాడు యేసయ్య. నా నామమున మీరు ఏది అడిగినా, ఉద్యోగం అడిగినా ఇస్తాడు. మా భవిష్యత్తు బాగు చేయయ్యా, నా పాపాన్ని తొలగించయ్యా, నా పాపానికి విడుదల దయచేయ్యా, నా రోత బ్రతుకును మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని అడిగితే చేస్తాడు ఆయన. ఆయన నామం గొప్ప నామం, అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం. సామెతలు 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా నామము బలమైన దుర్గం. ఏ దుర్గం అంట? దుర్గం అంటే కోట. కోట చెప్పండి, బలమైన కోట. యేసే నా ఆశ్రయము, పాడతాంగా. యేసే నా ఆధారము, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోటయు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. యెహోవా నామము ఏంటంట? బలమైన కోట. తర్వాత నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి ఎలా ఉంటాడంట? నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి చెప్పండి? యేసయ్య నామంలోకి రావాలి. ఆయన నామంలో రక్షణ పొందాలి. ఆయన నామంలో పాప క్షమాపణ పొందాలి. ఆయన నామంలో నీ జీవితాన్ని బాగు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు? ఆ కోటలోనికి వచ్చేస్తాడు. బయట ఎక్కడ నిలబడ్డావేమో, బయట ఎక్కడైనా పచారులు చేస్తున్నావేమో. యాకోబు కుమార్తె దేనా ఆ ఊరికి వెళ్ళి, నాన్న నేను బయట చూసి వస్తానా అని వెళ్ళింది. బయటికి వెళ్ళి ఏం చేసి వస్తానంది? షికారు చేసి వస్తానా. ఊర్లో ఏం పెట్టారు ఇప్పుడు మన ఊర్లో కూడా? మీకు బాగా తెలుసు, ఎగ్జిబిషన్ పెట్టానా, పోయి చూసి వస్తా అని చెప్పింది వాళ్ళ నాన్నతో. పోయింది ఏమైంది చెప్పండి? పాడైపోయింది.
చాలామంది యవనస్తులు లోకంలో తిరుగుతూ లోక స్నేహాలు చేస్తూ పాడైపోతున్నారు. కానీ యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు? సురక్షితంగా. దేవుని నామంలోకి రండి. ఒకటి, యెహోవాను నిర్లక్ష్యం చేయకూడదు. రెండు, ఆయన నామం అంటే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మూడోది, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం చదువు. 5:24. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును ఏం నిర్లక్ష్య పెడుతున్నారంట? ధర్మశాస్త్రము అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? చదివి వచ్చారా ఈరోజు? ఎంతమంది బైబిల్ చదువుకున్నారంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. ఏంటో తెలుసా ఈ వాక్యం? మీకు తెలుసా అసలు దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలుసా? వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టబాకండి. దేవుని వాక్యాన్ని మీరు ఎంత చదువుతారో బైబిల్ చెప్తుంది, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని. వాక్యం మీరు ఎంత బాగా చదువుకుంటారో, ఇష్టంగా చదువుకుంటారో, వాక్యము మీ నడతను ఏం చేస్తుంది? మీ నడతను బాగు చేస్తుంది, మీ నడతను శుద్ధి చేస్తుంది. వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు యవనస్తులారా. వాక్యం ఎంత గొప్పదో తెలుసా? 119వ కీర్తన ఒక వచనం చూపిస్తా చూడండి. 72వ వచనం. 119, 72 చదవండి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము ఎంత? దేనికంటే? ఇప్పుడు ఇక్కడ బంగారం ఎంత పోగేశాను, ఈ బైబిల్ ఇటు పక్క పెట్టి నేను తీసుకుంటాను. మీరు గబా గబా బరిగెత్తి దాని మీదబడి గోతం సంచి ఒకటి తెచ్చుకొని ఏం చేస్తారు చెప్పండి? తవ్వుకొని ఇదంతా నాదే. బైబిల్ని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ ఏం చెప్తుంది బైబిల్ చూడండి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే వాక్యం అంత గొప్పది. మీకు ఇప్పుడు అర్థం కాదు. చదివి ధ్యానం చేసేవారికి అదంత మేలు చేస్తుంది. కోట్ల రూపాయల కంటే కూడా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. ఎప్పుడు చెప్పండి? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు. దానికంటే ఏం కావాలి చెప్పండి? బంగారం కంటే కూడా దేవుని వాక్యం ఎంత గొప్పదో. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టబాకండి. రోజు క్రమం తప్పకుండా చదువు. మీరేం చదవాలి చెప్పే కదా? బైబిల్లో మిల్క్ బుక్స్ ఉన్నాయి. ఏంటి మిల్క్ బుక్స్? కీర్తనలు, సామెతలు. రోజు మీరేం చదవాలి? తర్వాత ఎదిగే కొద్దీ వెజిటేబుల్ బుక్స్ ఉన్నాయి. వెజిటేబుల్ బుక్స్ ఏంటి? సువార్తలు. మత్తయి సువార్త, లూకా సువార్త. తర్వాత మీట్ బుక్స్ ఉన్నాయి. మాంస పుస్తకాలు ఏంటి? ఆది కాండము, నిర్గమాకాండం. అట్లా చదువుకోవాలి. ఎదిగే కొద్దీ ముందు కీర్తనలు, సామెతలు బాగా అర్థమవుతాయి మీకు. బాగా చదవండి, పదే చదవండి.
వాక్యం ఎంత చదువుతారో మీరంత దీవించబడతారు. వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారంట. తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకుంటారండి. ఎంత గొప్ప రక్షణను ఏం చేయకూడదు? దేవుడు మనకిచ్చిన రక్షణను ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ చాలా గొప్పది. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. హౌ గ్రేట్ దై సాల్వేషన్ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. రక్షణ చాలా గొప్పది. రక్షించబడ్డారా? యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు. విశ్వసించారా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినడల నీవు రక్షించబడుదువు. రక్షించబడ్డారా? రక్షణలోకి వచ్చారా? ఇంత గొప్ప రక్షణను ఏం చేయబాకండి? నిర్లక్ష్యం చేయబాకండి. ఒకసారి ఒక అడవిలో యవనస్తుడైన వేటగాడు వేటకి వెళ్ళాడంట, బాణాలు తీసుకొని. వేట మధ్యలో దాహం అయ్యి అడవి మధ్యలో నీళ్లు ఉంటాయి, కుంటలు ఉంటాయి, కొన్ని నీటి కుంటలు. అక్కడికి వచ్చి నీళ్ళు తాగుతున్నాడంట. ఆ వైపుగా ఒక అనుభవజ్ఞుడైన బాటసారి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఈ యవనస్తుడైన వేటగాడిని చూసి, వేటగాడైన యవనస్తుడా, ఇది చిట్టడివి, మధ్యలో ఉన్నావు నువ్వు. పులులు రావచ్చు, క్రూర మృగాలు రావచ్చు, జాగ్రత్త. యవనస్తులు సహజంగానే ఏదైనా జాగ్రత్త చెబితే ఏమంటారు తెలుసు? మాకు తెలిసిలే పో అంటారు. నాకు తెలిసిలే పో అన్నాడంట వాడు. ఈ బాటసారి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు బాణాలు ఈ తెచ్చిన ఈ విల్లు పక్కన పెట్టి నీళ్లు పట్టుకొని ఇట్లా తాగబోతున్నాడట. ఆ నీటి నీడలో చెట్టు మీద ఉన్న ఒక మంచి తేనె తట్టు కనిపించినాడు. వెంటనే వాడు అనుకున్నాడు, అబ్బా ఈరోజు నాకు దేవుడు ఆహారం కూడా ఇచ్చాడు అనుకొని ముందు నేను పోయి తేనె దాగొచ్చి ఆ తర్వాత నీళ్లు తాగుదామని గబా చెట్టెక్కాడంట. చెట్టెక్కి ఆ తేనె తట్టు దగ్గరికి వెళ్ళేసరికి కింద చూసేసరికి ఒక పులి వచ్చింది. కిందకి ఏమొచ్చింది? నా దగ్గర బాణాలు ఉన్నాయి అనుకొని చూసేసరికి బాణాలు వీళ్ళు ఏడబెట్టాడు, కింద పెట్టేశాడు. ఆ పులి పోయిందాక ఏడే ఉంటానులే అనుకొని, ఒకవేళ పోకపోతే నీళ్ళలో దూకి అట్లా నేను వెళ్ళిపోతాను అనుకొని నీళ్ళలో చూస్తే ఒక మొసలి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. కిందేమో పులుంది, నీళ్ళలేమో మొసలు. ఆ రెండు పోయిందాక కాసేపు ఈ చెట్టు మీదే ఉంటానంటే పైనుంచి ఒక తాసుపాము వస్తూ ఉంది. పక్షి గుడ్లు తిని పైనుంచి ఒక తాసుపాము వస్తుంది. ఆ తాసుపాము తప్పించే లోపే అది అమాంతంగా కాటేసింది. వాడు అక్కడి నుంచి ఆ చెట్టు మీద నుంచి కింద పడ్డాడు. నేలలో ఉన్న ఆ మొసలి వాడిని అలాగే లాక్కొని తీసుకెళ్ళిపోయింది. నిర్లక్ష్యం ఖరీదది. దేవుడు కూడా మీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కానీ నిర్లక్ష్యం చేశారా? దేవుని గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేశారా? ఒకరోజు మూల్యం చెల్లించుకుంటాను. వారు యెహోవాను నిర్లక్ష్యపెట్టిరి, వారు దేవుని నామాన్ని నిర్లక్ష్యపెట్టిరి, వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టకూడదు. ఆఖరి మాట ఒక మాట చూపిస్తా. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుమో, నీ తల్లి ముదిమియందు. తల్లిదండ్రులు ఏం చేయకూడదు?
ఏం చేయకూడదు? మీ యవ్వన కాలంలో మీరు బాగుండాలంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమో. మీ యవ్వన ప్రాయంలో మీరు బాగుండాలంటే తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు చెప్పే మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. మాకంతా తెలుసులే అనుకొని నడవబాకండి. నిర్లక్ష్యము చాలా భయంకరమైంది. ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రభు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడిచ్చిన అవకాశాలు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకరోజు మూల్యం చెల్లిస్తావు. అందుకే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నావో, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చస్తాడు. హాని జరగకముందే కదండి పెద్దవాళ్ళు అంటారు, చేతులు కాకముందే, చేతులు కాలినాక కాదు, ఎప్పుడు పట్టుకోవాలి ఆకులు? కాలకముందే, ముందే, నష్టం జరగకముందే. ఈ రాత్రి యేసయ్యను మీ హృదయంలో పిలుచుకొని ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను ఎక్కడో నిర్లక్ష్యంగా ఉన్నాను, నన్ను హెచ్చరించావు, నన్ను గద్దించావు, నాతో మాట్లాడావు. నాలో ఉన్న నిర్లక్ష్య ధోరణి తీసివేసి నన్ను కడిగి పరిశుద్ధపరిచాయని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో లైవ్లో చూస్తున్న యవ్వన బిడ్డలారా, ఎవరెవరు ఈ సాయంత్రం ఈ మాటలు చూస్తున్నారో, ఎక్కడ మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో, దేవుని వాక్యం ద్వారా తేటగా తెల్లంగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, యెహోవాని నిర్లక్ష్య పెట్టారంట. వాళ్ళు యెహోవా నామాన్ని నిర్లక్ష్య పెట్టారంట. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పెట్టారంట. దేవుని ధర్మశాస్త్రం వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టారంట. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు బాగుపడాలంటే ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీ దినాలు క్షేమంగా ఉంటాయి. అప్పుడే మీరు సుఖముగా క్షేమంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. యవనస్తుల కూడికలో నిర్లక్ష్యమైన అంశం ద్వారా సూటిగా స్పష్టంగా తేట తెల్లంగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఎక్కడ బిడ్డలు నిర్లక్ష్యంగా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారో, వారి ప్రవర్తనలో నిర్లక్ష్యంగా ఉన్నారేమో, తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారేమో, వాక్యం విషయంలో, రక్షణ విషయంలో మీ యందు నిర్లక్ష్యంగా ఉన్నారేమో, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారేమో. ప్రభా, మా అందరితో సూటిగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రతి మాట మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రాలు. మా నిర్లక్ష్య జీవితాన్ని తీసివేసుకొని భక్తి కలిగి, భయము కలిగి మీలో ఎదిగే కృపా భాగ్యం మా అందరికి దయచేయమని, యవనస్తులను దీవించి వారి భవిష్యత్తులో వారి ప్రవర్తన విషయమై జాగ్రత్తగా కాపాడుకునే కృప దయచేయమని మీరు ఇచ్చిన వాక్యముకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.